అందరికీ నమస్తే. రాష్ట్రంలో మరో ప్రతిష్టాత్మకమైనటువంటి ఉప ఎన్నిక జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో రాబోతున్నది. ఎందుకంటే ఇటీవలే అక్కడ 2023లో శాసనసభ్యునిగా ఎన్నుకోబడ్డటువంటి మాగంటి గోపీనాథ్ గారి అకాల మరణం సంభవించడంతో అక్కడ ఎన్నిక అనేటటువంటిది అనివార్యమైంది. మరి త్వరలోనే జరిగేటటువంటి బీహార్ ఎన్నికలతో పాటు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా నిర్వహించే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా తీసుకున్నట్లయితే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉండేదనే దానికి కొన్ని నేను లెక్కలు చెప్తా. మరి ముఖ్యంగా తీసుకున్నట్లయితే గతంలో రాజశేఖర్ రెడ్డి గారు కానీ రామారావు గారు ఉన్నప్పుడు కానీ ఒక సాంప్రదాయం ఉండే, ఎవరైనా శాసనసభ్యులు అనుకోకుండా చనిపోతే వారి యొక్క కుటుంబ సభ్యులు మాత్రం పోటీ చేస్తే కొంత పోటీలో నిలపకుండా ఉండేటటువంటి సాంప్రదాయం అయితే అనాదిగా ఉండే. ఎప్పుడైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సాంప్రదాయాన్ని మొత్తం పక్కకు పెట్టి గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి చనిపోయినటువంటి శాసనసభ్యుల ప్లేస్లో ఉప ఎన్నిక వచ్చినప్పుడు ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. ఇక ఆ నానుడైతే కంటిన్యూ అవుతుంది. ఖచ్చితంగా ఈసారి అయితే మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేర్పిండు కాబట్టి ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో జరిగేటటువంటి ఉప ఎన్నిక వాళ్ళ కుటుంబ సభ్యులు పోటీ చేసినా కానీ ఏకగ్రీవం కాకుండా అన్ని పార్టీలు కూడా తమ అభ్యర్థులను అయితే పోటీలో పెట్టే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మరి మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఎవరి బలాబలాలు ఎట్లుంటాయంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులే గెలిచే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే ఏ పార్టీ అన్న అధికారంలో ఉంటే ఉప ఎన్నిక వచ్చినప్పుడు కొంత అధికార పార్టీకి అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయనేటటువంటి దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేనే గెలిపించుకుంటే అభివృద్ధి జరగడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి ప్రజలు ఆ రకంగా తీర్పిచ్చే అవకాశాలు అయితే కొంత స్పష్టంగా కనబడుతుంటాయి. మరి ఈసారి మరి ఏ రకంగా వెళ్తారు అనేటటువంటిది కూడా చూడాలి. మరి ఇటీవల మనం కూడా చూసినాం 2023 ఎన్నికలలో గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎమ్మెల్యే స్థానాన్ని కూడా గెలవలేదు. కానీ తర్వాత జరిగినటువంటి కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో అక్కడ లాస్య నందిత గారు రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో అక్కడ ఉప ఎన్నిక జరిగితే భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అక్కడ గెలవడం జరిగింది. గతంలో కూడా మనం చూసినాం నోముల నరసింహయ్య గారు కావచ్చు, ఆయన ప్లేస్లో వాళ్ళ కొడుకు కావచ్చు, ఇట్లా చాలామంది చనిపోయిన దగ్గర కూడా సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి వాళ్ళు గెలిచిండ్రు, అధికారంలో ఉన్నారు కాబట్టి గెలిచిండ్రు. ఈసారి కూడా అధికార పార్టీకి అత్యధికంగా అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ప్రజలు కూడా ఆ రకంగానే తీర్పిచ్చే అవకాశం ఉందని చెప్పి మనం అనుకోవచ్చు. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒకసారి మొన్నటి 2023 ఎన్నికల రిజల్ట్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి మాగంటి గోపీనాథ్ గారికి 80,549 ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి మహమ్మద్ అజరుద్దీన్ 64,212 ఓట్లు వచ్చినాయి. 16,337 ఓట్లతోని అజరుద్దీన్ ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా బీజేపీ అభ్యర్థికి కూడా లంకల దీపక్ రెడ్డికి 25,866 ఓట్లు రావడం జరిగింది. ఎంఐఎం పార్టీకి కూడా ఒక 7,848 ఓట్లు అయితే రావడం జరిగింది. మరి ముఖ్యంగా తీసుకున్నట్లయితే గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో కొంత ఎంఐఎంకు కొంత గట్టి సపోర్ట్ ఉంటుంది. నిజంగా తీసుకున్నట్లయితే ఈ ప్రాంతంలో కూడా అత్యధికంగా కొంత ముస్లిం పాపులేషన్ ఓటు కూడా ఎక్కువగా ఉంటుంది. మరి ముఖ్యంగా ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలోకి వచ్చేటటువంటి ప్రాంతాలను మనం ఒకసారి గమనించినట్లయితే కూడా అత్యధికంగా ఎర్రగడ్డ కావచ్చు, బోరబండ కావచ్చు, యూసుఫ్గూడ కావచ్చు, వెంగళరావు నగర్ కావచ్చు, రహమత్ నగర్ కావచ్చు, షేక్పేట కావచ్చు, ఇట్లా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ప్రాంతాలన్నీ కూడా జూబ్లీహిల్స్ ఏరియా ప్రాంతానికి వస్తాయి. మరి పేరుకు జూబ్లీహిల్స్ ఈ రాష్ట్రంలోనే అత్యంత సంపన్నులు ఉండేటటువంటి ఏరియా అది జూబ్లీహిల్స్ అనేటటువంటిది. అత్యధిక సంపన్నులు ఉండేటటువంటి ఏరియా. కానీ అత్యధికంగా మరి గెలుపుని మాత్రం నిర్ణయించేది మాత్రము బస్తీల ప్రజలని మాత్రం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సంపన్నులు మాత్రం మనం చూస్తాం దేశవ్యాప్తంగా చూసినా ఎక్కడ చూసినా ఎక్కువ మటుకు ఓట్లు వేయడానికి కూడా బయటికి రారు.
పేదలే బస్తీల ప్రజలు ఈ రహమత్ నగర్ కావచ్చు, ఎర్రగడ్డ కావచ్చు, షేక్పేట కావచ్చు, కొంత రహమత్ నగర్ కావచ్చు, ఎర్రగడ్డ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి స్లమ్స్లో ఉండేటటువంటి ప్రజలు మాత్రమే అత్యధికంగా ఓట్లలో పాల్గొనే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు చూసుకున్నట్లయితే పేద మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకునే విధంగా 500కే గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఉచిత రవాణా వ్యవస్థ, ఆర్టీసీ బస్సులో ఉచిత రవాణా కావచ్చు, 200 యూనిట్ల కరెంటు బిల్లు కావచ్చు, అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాలకు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ఇట్లా అనేక ప్రజారంజక కార్యక్రమాలతోని కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల్లోకి దూసుకెళ్తున్నది. కొంత కాంగ్రెస్ పార్టీకి అయితే ఎడ్జ్ ఉండే అవకాశం ఉన్నది. మరి కాంగ్రెస్ పార్టీ విషయంలో అభ్యర్థులను ఏ రకంగా ప్రకటిస్తారనేటటువంటిది కూడా ప్రధానమైనటువంటి సమస్య కింద మారిపోయింది. ఎందుకంటే ఈరోజు మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి అభ్యర్థులు అయితే ఉన్నారు. అభ్యర్థుల నుంచే కొంత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. మనం ఇటీవల గత ఎన్నికల్లో ఓడిపోయినటువంటి అజారుద్దీన్ కావచ్చు, అదేవిధంగా అదే ప్రాంతంలో ఉంటాడు నవీన్ యాదవ్ కూడా 2018 ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ నుంచి ఎంఐఎం తరపున పోటీ చేసి సెకండ్ ప్లేస్లో దాదాపు 40,000 ఓట్లకు పైగా ఆయన తీసుకోవడం జరిగింది. నవీన్ యాదవ్ కూడా పోటీలో ఉన్నాడు. అదేవిధంగా మూడో పేరు తీసుకున్నట్లయితే పీజేఆర్ కూతురు విజయారెడ్డి ఇట్లా రకరకాల పేర్లు అయితే వినబడుతున్నాయి. సరే, ఇదంతా ఏది ఏమున్నా నా అంచనా ప్రకారము జూబ్లీ హిల్స్లో వీళ్ళందరికీ ఎవరికి కాకుండా ఫెరోజ్ ఖాన్కు టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజార్టీతో గెలిచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అత్యధికంగా మనం జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో తీసుకున్నట్లయితే దాదాపు 33% అక్కడ మైనార్టీలు ఉంటారు. మైనార్టీ ఓట్లు అత్యధికంగా ఉంటాయి. ఫెరోజ్ ఖాన్కి ఇచ్చినట్లయితే ఏమవుతుందంటే ఫెరోజ్ ఖాన్ అనేటటువంటి వ్యక్తి కొంత సెక్యులర్ భావజాలం కలిగి ఉంటాడు. కావున ఈ ముస్లింల ఓట్లతో పాటు కూడా హిందువుల ఓట్లు కూడా ఆయనకు ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక మాస్ లీడర్, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి చాలా మాస్ లీడర్, పబ్లిక్లో తిరుగుతాడు, మంచి పల్స్ ఉన్నటువంటి నాయకుడు, ప్యాషన్ ఉన్నటువంటి నాయకుడు. ఫెరోజ్ ఖాన్కు కానీ జూబ్లీ హిల్స్ టికెట్ ఇస్తే నా అభిప్రాయం చెప్తున్నా ఖచ్చితంగా బంపర్ మెజార్టీతో గెలవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కూడా క్యాబినెట్లో ముస్లింలకు ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవకపోవడంతో వాళ్ళకు క్యాబినెట్లో కూడా ప్రాధాన్యత లేదు. క్యాబినెట్ ఒక్క పదవి కూడా ముస్లింకు ఇవ్వలేకపోతున్నాం. కావున ఖచ్చితంగా ఫెరోజ్ ఖాన్ లాంటి ఒక నాయకుడిని గెలిపించుకుంటే పార్టీకి మైలేజ్ వస్తుంది. ఎందుకంటే పార్టీ కోసం రాయల్గా సుదీర్ఘంగా దాదాపు 4-5 ఎలక్షన్లో పోటీ చేసి పార్టీ కష్ట నష్టాల్లో అండగా ఉండి గెలిచి చాలా చిన్న మెజార్టీతోని 1000, 2000, 3000 ఓట్లతోని 4 సార్లు ఓడిపోయిండు. 2009, 2014, 2018, 2024, 23 ఇట్లా అనేక ఎన్నికలలో ఫెరోజ్ ఖాన్ చాలాసార్లు ఓడిపోవడం జరిగింది నాంపల్లి నుండి. కావున ఆయనకు టికెట్ ఇస్తే మాత్రం బంపర్ మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది జూబ్లీ హిల్స్లా. ఫెరోజ్ ఖాన్ అయితే బంపర్ మెజార్టీతో గెలిచే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఇక కాంగ్రెస్లో 4 అభ్యర్థుల మధ్యలో అక్కడ పోటీ ఉంటే బీజేపీ నుంచి కూడా కొంత ఆశావాహులు అయితే ఉన్నారు. లాస్ట్ టైం ఓడిపోయినటువంటి దీపక్ రెడ్డి కావచ్చు, ఇంకెవరెవరో చికోటి ప్రవీణ్ అంటున్నారు. ఇట్లా రకరకాల పేర్లు అయితే అక్కడ కూడా వినబడుతున్నాయి. ఇక బీఆర్ఎస్ అయితే కొంత సెంటిమెంట్ను రాజేయడానికి ఇటీవల మరణించినటువంటి మాగంటి గోపీనాథ్ వాళ్ళ భార్యకే టికెట్ ఇచ్చే అవకాశాలు కూడా కొంత కనబడుతున్నాయి. ఆ రకంగా సంకేతాలు కూడా వెళ్తున్నాయి. మరి నిజానికి మరి బీఆర్ఎస్ ఎవరికి టికెట్ ఇస్తుంది అనేటటువంటి దాని మీద కూడా కొంత ఇంకా ఎటువంటి క్లారిటీ అయితే రాలేదు. మనం ఒకసారి గమనించినట్లయితే చూసుకోవచ్చు 2018 ఎన్నికలలో కూడా మాగంటి గోపీనాథ్కి 68,000 ఓట్లు వస్తే కాంగ్రెస్ నుంచి పోటీ చేసినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి పీజేఆర్ కుమారుడు 52,975 ఓట్లు వచ్చినాయి. మాగంటి గోపీనాథ్కు 44% వస్తే ఈయనకు 34% వచ్చినాయి. అదేవిధంగా నవీన్ యాదవ్కు కూడా 18,817 ఓట్లు వచ్చినాయి. ఇట్లా మాగంటి గోపీనాథ్ 3 సార్లు అయితే మాగంటి గోపీనాథ్ గెలవడం జరిగింది. స్వల్ప మెజార్టీతోని 2014లో మాత్రం ఎవరు
నవీన్ యాదవ్ ఓడిపోవడం జరిగింది. ఖచ్చితంగా మరి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా నిర్ణయం తీసుకుంటుంది, మరి ముందే అభ్యర్థిని కేటాయిస్తుందా, మరి ఎందుకు రిస్క్ చేయడం అని చెప్పి అజరుద్దీన్ వైపే వెళ్తుందా, మరి ఏ రకంగా వెళ్తుంది అనేటటువంటి విషయం కూడా కొంత వేచి చేస్తే తెలుస్తుంది. ఏది ఏమైనా జూబ్లీ హిల్స్ ప్రజలు మాత్రము కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి అత్యధికంగా అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఖచ్చితంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఓట్లు వేస్తే అక్కడ ఇంకా అభివృద్ధి జరగడానికి ఆస్కారం ఉంటుంది. మరి బీఆర్ఎస్ పార్టీ ఎలాగ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి వాళ్ళకి అవకాశం కూడా లేదు. మరి ఖచ్చితంగా దీంట్లో మాత్రం 100కు 200% కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో మాత్రం గెలవడానికైతే అవకాశం అయితే ఖచ్చితంగా ఉన్నది. 100కు 200% ఫెరోజ్ ఖాన్కు కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినట్లయితే కొంత కాంగ్రెస్ పార్టీలో మైనస్ ఏంటంటే ఈ అభ్యర్థులు ఎక్కువ అవడం కొంత మైనస్. ఎందుకంటే 4 బలమైనటువంటి అభ్యర్థులు ఉన్నారు అక్కడ. ఈ 4 అభ్యర్థులు ఒకరికొకరు సహకరిస్తారా లేదా అనేటటువంటి దాని మీదే కొంత సందిగ్ధత అవుతుంది. ఖచ్చితంగా కొంత, ఎందుకంటే అజరుద్దీన్ ఉంటాడు, ఆయన కూడా మంచి నాయకుడే, కానీ కొంత ప్రజల్లో తిరిగాడు ఆయన, అదొకటి మైనస్ ఆయనకు. ఫెరోజ్ ఖాన్ అనుకో 24 గంటలు పొద్దుగాలు లేస్తే ప్రజల్లో తిరుగుతాడు. ఖచ్చితంగా ఇటువంటి సందర్భంలో అత్యధికంగా ముస్లిం ఓట్లు ఉన్నాయి. షేక్పేట కావచ్చు, ఎర్రగడ్డ కావచ్చు, రహమత్ నగర్ కావచ్చు, శ్రీరామ్ నగర్ కావచ్చు, ఇట్లా బోరబండలో అనేక ప్రాంతాల్లో సైడ్ 3 కావచ్చు. ఈ ప్రాంతం మొత్తం కార్మిక్ నగర్ ఒక బెల్ట్ మొత్తం అత్యధికంగా ముస్లింలు ఉంటారు. ఖచ్చితంగా క్యాస్ట్ బేస్న ఎలక్షన్ జరుగుతుంది కావున అత్యధికంగా 33% ముస్లింలు ఉన్నారు కావున ఓటింగ్ పర్సంటేజ్ కూడా కొంచెం తక్కువనే అవుతుంది. టోటల్గా వచ్చేసి అక్కడ 2,90,000 పైచీలు కోట్లు ఉన్నా కానీ చాలా పర్సంటేజ్ అయితే చాలా తక్కువ ఉంటుంది. మళ్ళీ ఇటువంటి పర్సంటేజ్లో బయటపడాలంటే మాత్రం కొంత మైనార్టీలకు టికెట్ ఇస్తే అత్యధికంగా అవకాశాలు ఉంటాయి. మరి కాంగ్రెస్ పార్టీకి మరి ఎంఐఎం కూడా సహకరించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో ఎంఐఎం పార్టీ అనేటటువంటిది ఏ పార్టీ అధికారంలో ఉంటే కొంత వాళ్లకు ఫేవర్గా ఉంటుంది. ఎందుకంటే ఎంఐఎం ఎంతసేపు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి 7 సీట్ల మీదనే వాళ్ళు అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తారు. ఇక మిగతా ప్రాంతాల్లో ఎక్కడైనా చూసినట్లయితే ఎవరు గెలవడానికి అవకాశం ఉంటే వాళ్ళు కొంత అక్కడ మద్దతు ఇస్తుంటారు. ఖచ్చితంగా ఎంఐఎం పాత్ర కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజార్టీ ఉండి గెలిపించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎంఐఎం పోటీ చేసినట్లయితే ఎంత లేదన్నా కానీ ఒక 4-5-6 వేల ఓట్లని చీల్చడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ముస్లిం ఓట్లు ఉంటాయి కావున ఖచ్చితంగా ఎంఐఎంను కూడా కోఆర్డినేషన్ చేసుకొని అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి 4-5 మంది ఆశావాహులను కూడా నచ్చజెప్పి బుజ్జగించి మీకు ఇక్కడ కాకుండా ఇంకొక దగ్గర అవకాశాలు కల్పిస్తామని చెప్తే ఖచ్చితంగా 100కు 200% గన్ షాట్గా కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజార్టీతో గెలవడానికి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. మరి ఈ ఎన్నిక బీజేపీకి బీఆర్ఎస్కు మాత్రము చాలా ప్రతిష్టాత్మకం. మరి సెకండ్ ప్లేస్ ఎవరు వస్తారు, మరి సెకండ్ ప్లేస్లో వచ్చినటువంటి వాళ్ళకు భవిష్యత్తు ఉంటుంది. థర్డ్ ప్లేస్కు పడిపోతే ఇంకా వాళ్ళని అడిగే దిక్కు కూడా ఉన్నది. వాళ్ళిద్దరికైతే కొంత మరి డిపాజిట్ తెచ్చుకుంటారా, సెకండ్ ప్లేస్కి పోతారా, థర్డ్ ప్లేస్లో ఎవరు ఉంటారు అనేటటువంటి దాని మీద కూడా కొంత సందిగ్ధత అయితే ఉంది. సరే ఏది ఏమైనా చూద్దాం. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీకి అయితే మెజార్టీ ప్రజలు అక్కడ పట్టం కట్టడానికి అయితే సిద్ధంగా ఉన్నట్లు కొన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి. చాలా వరకు కొన్ని ఛానళ్ళు ఇప్పటికే గ్రౌండ్లో వెళ్ళి ప్రజాభిప్రాయం కూడా తీసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా అవకాశాలు అయితే కనబడుతున్నట్లు మనకు స్పష్టంగా కనబడుతుంది. చూస్తూనే ఉండండి SN TV. దయచేసి లైవ్లోకి వచ్చినటువంటి మిత్రులంతా కూడా మీ విలువైనటువంటి సలహాలు సూచనలు ఏమన్నా ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి SN TV.